హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడింగ్ డిగ్రీ. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి పైథాన్ ఎపిసోడ్ 2 ఆర్ సిరీస్ 2. ఇందులో మనకి ఇన్స్టలేషన్ అనమాట. ఇది మొత్తము ఇన్స్టలేషన్ ఎట్లా చేసుకోవాలి అనేది ప్లస్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ సపోర్ట్ చేయండి కొంచెం. సో లెట్స్ బిగిన్ వీడియో. ఫస్ట్ పైథాన్ డౌన్లోడ్ చేసుకోవాలి. పీసీలు ఎట్లా అంటే పైథాన్ కొట్టేసి తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కాదు, పైథాన్ కొట్టేస్తే ఇట్లా వస్తుంది. పైథాన్ డాట్ ఒరిజినల్ స్టైల్లో పోయి ఇంకా డైరెక్ట్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇట్లా ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటంటే 3.12.20 ఇందులో మీరు చూసుకోవచ్చు. మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఏ వర్షన్ అయినా నడుస్తుంది, నార్మల్ ఏ వర్షన్ కూడా చేసుకోవచ్చు. 3.12.0 డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఓపెన్ చేసి డైరెక్ట్ ఎట్లా అంటే ఇది ఉంది కదా, ఇది టిక్ కూడా, ఇది పైథాన్ డాట్ exe టు పాత్, ఇది టిక్ చేయాలి. టిక్ చేయకపోతే ఏంటంటే మీకు పైథాన్ ఎర్రర్ వస్తుంది, చూపించదు. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాటి మీకు చూపించట్లేదు. ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ అయిందో లేదో ఎట్లా చూసుకోవాలంటే ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాలి. కమాండ్ ప్రాంప్ట్ మనం టైప్ చేసిన వచ్చేస్తుంది. ఇంకా డైరెక్ట్ పైథాన్ అని కొట్టేస్తే మీకు ఇట్లా వస్తుంది పైథాన్ ప్లస్ ఇంకా ఈ వర్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం విఎస్ కోడ్లో కూడా ఇన్స్టాల్ చేసుకో. విఎస్ కోడ్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో చూస్తాం. విఎస్ కోడ్ అని డైరెక్ట్ కొట్టేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, డైరెక్ట్ డౌన్లోడ్ కొట్టేయండి. డౌన్లోడ్ విండోస్ అంటే లినక్స్ అయితే లినక్స్ డౌన్లోడ్ చేసేయండి. డౌన్లోడ్ అయినాక సో డౌన్లోడ్ అయిపోయింది కదా. డౌన్లోడ్ అయినాక ఓపెన్ కొట్టి ఇన్స్టాల్ చేద్దాం. యాక్సెప్ట్ అగ్రిమెంట్, నెక్స్ట్ 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 క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్, కోడ్ యాక్షన్, ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. ఇలా పైథాన్ ఇట్లా క్రియేట్ చేయాలంటే ఫైల్ ఫస్ట్ ఇప్పుడు ఫైల్ క్రియేట్ ఓపెన్ ఫోల్డర్ చేయండి. ఫస్ట్ డెస్క్టాప్ మీద పెట్టుకొని ఇలా న్యూ ఫోల్డర్ పేజ్, న్యూ ఫోల్డర్ మీద పైథాన్ అని పెట్టి క్రియేట్ చేయండి. పైథాన్ అని క్రియేట్ చేస్తే పైథాన్ అని వచ్చింది. పైథాన్ క్రియేట్ చేసి ఓపెన్ చేసి పైన ఏ పేరు కావాలంటే డైరెక్ట్ ఫోల్డర్ కొట్టేసి ట్రస్ట్ ట్రస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇలా మీ ఫైల్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఎట్లా అంటే ఇప్పుడు వేస్తే వరల్డ్ టైప్ చేసినాం కదా, మరి పైథాన్ ఎక్స్టెన్షన్ కూడా ఇన్స్టాల్ చేయలేదు. సో పైథాన్ ఎక్స్టెన్షన్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. పైథాన్ అని సర్చ్ చేసి వచ్చేస్తుంది. ఇదే పైథాన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ పైథాన్ ఇంకా కోడ్ రన్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది పైథాన్ ఇండెంటేషన్స్ కానీ తర్వాత చూడాలనుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఓకే అయిపోయింది. ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. ఇగో ఇక్కడ ఉంది కదా, రన్ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది. రన్ పైథాన్ ఫైల్ డెడికేటెడ్ క్రియేట్ చేసుకుంటే చూడు ఇప్పుడు వచ్చింది కదా అవుట్పుట్, ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పి. సో ఇది ఇట్లా విఎస్ కోడ్ ఎట్లా చేయాలనేది చూపిస్తున్నా. నెక్స్ట్ ఇంకా మీరు నోట్ ప్యాడ్లో కూడా కావాలంటే నోట్ ప్యాడ్లో కూడా చూసుకోవచ్చు. నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. నోట్ ప్యాడ్లో ఇప్పుడు ఇంకేమైనా సేమ్ అదే నేను ఫస్ట్ లైన్ చేస్తున్నా, ప్రింట్ డబల్ క్వశ్చన్
పైథాన్ అన్న కొట్టేసి దాని తర్వాత దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, ఈ లొకేషన్ కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయడానికి రైట్ క్లిక్ కొడితే మౌస్ ఆటోమేటిక్ పేస్ట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఒకటి బ్యాక్ స్లాష్ చేసి ఫస్ట్ మనం పేరు పెట్టినాం కదా, ఫస్ట్ ఫస్ట్ డాట్ పీవై అని పెట్టినాం కదా, ఇప్పుడు కొట్టంగానే మీకు వచ్చేస్తుంది అవుట్పుట్ హలో వర్షన్ అని వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇందులో గ్రాఫిక్ యూజ్ ఇప్పుడు డైరెక్ట్ రన్ చేస్తే రన్ కావు కొన్ని. ఇప్పుడు పైథాన్ ఉంది కదా, డైరెక్ట్ చేసి రన్ కావు. ఎందుకంటే అవి ఇప్పుడు నార్మల్ గా ఈ పైథాన్ ఫైల్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి, అవి ఖాళీ గ్రాఫికల్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నార్మల్ గా అయితే చిన్న చిన్న బేసిక్ కాబట్టి ప్రోగ్రామ్ ఇందులో డిస్ప్లే కాదనమాట. ఇన్పుట్ ఏమన్నా ఇచ్చేది ఉంటే అప్పుడు ఇందులో డిస్ప్లే అవుతుంది. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ సిస్టంలో. ఇంకా పైచాన్ అది పైచాన్ కూడా చూపిస్తా. అది పైసలు కట్టాలి అని ఫ్రీగా ఎట్లా కూడా చూపిస్తాను నేను. ఇంకో ఐడి వచ్చేసి పైచామ్ అనమాట. పైచామ్ ఇంకా చాలా యూజ్ అవుతుంది పైచామ్ కూడా. నెక్స్ట్ మనం ఆండ్రాయిడ్ లో చూసుకుందాం. ఇప్పుడు బ్లూ స్టాక్ ఎమ్యులేటర్ చూస్తున్నాం. ఆండ్రాయిడ్ చేసే వాళ్ళు ఎమ్యులేటర్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ కదా, సో మీరు డైరెక్ట్ ఆండ్రాయిడ్ లో చేసుకోవచ్చు. డైరెక్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ చేయాలి పైడ్రాయిడ్ అని చెప్పి. పైడ్రాయిడ్ అని సెర్చ్ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది కదా, ఐడి పైథాన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయినాక ఓపెన్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది కదా, లెట్ స్టార్ట్ చేసుకోండి. లెట్ స్టార్ట్ అని ఆప్షన్ డూ దిస్ కంటిన్యూ కొట్టేసి ప్లాంటింగ్ లర్నింగ్ పైథాన్ 3. ఓకే, నెక్స్ట్ ఆటో సేవ్ డాట్ నేమ్ యూజ్ చేసుకోవాలంటే డాట్ నేమ్, లేదంటే నార్మల్ ఉన్నాయి. ఇన్సర్టింగ్ ట్యాబ్స్ కంటిన్యూ. నెక్స్ట్ వేసుకోవాలి. ఇది వచ్చినప్పుడు రాంగ్ కొట్టేసేయండి. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో, ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ రాయాలంటే ప్రింట్ కొట్టేసి డబల్ క్వశ్చన్స్ హలో వరల్డ్ కొట్టినాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది ఒక నిమిషం, ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ క్లిక్ చేస్తే హలో వరల్డ్ వచ్చింది, చూసారు కదా. ఫినిష్ అయిపోయినట్టే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ సక్సెస్ఫుల్ అయినట్టు. సో ఇప్పుడు ఈ విధంగా ఒకటి చేసిరు కదా మీరు ఆండ్రాయిడ్లో. ఇంకో విధంగా అంటే ఇప్పుడు ఇంట్లో కూడా కాకుండా మీరు అట్లా కాకుండా నార్మల్ టెర్మినల్లో చేసుకోవాలనుకుంటే టర్మాక్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ ఒకవేళ వద్దనుకుంటే, ఇన్ కేసు ఒకవేళ ప్రైజ్ అవి అని అనుకుంటే డైరెక్ట్ టర్మాక్స్ వేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ ప్యాకేజ్ pkg ఇన్స్టాల్ పైథాన్. ఇన్కేస్ ఒకవేళ ఎర్రర్ వచ్చిందంటే మీరు ఏం చేయాలంటే టర్మాక్స్ చేంజ్ రిపో ఇది చేసేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసి, ఇంట్లో మీరు గ్రీమ్లర్ అన్నా లేదంటే ఎక్స్ప్లోర్ అన్నా చేసుకోవాలి, అంటే యూనివర్సిటీ టీచింగ్ యూనివర్సిటీ ఓకే కొట్టేస్తే మీకు ఇట్లా అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్. సో ఇప్పుడు మీరు ప్యాకేజ్ ఇన్స్టాల్ పైథాన్ అని టైప్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. సో కొట్టేసి వై కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది.
పైథాన్ టెర్మినల్ లో రన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా వాడుకోవచ్చు, టర్మక్స్ అనే యాప్. ఇప్పుడు టర్మక్స్ లో ఇప్పుడు చేసుకోవాలంటే జస్ట్ పైథాన్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. చెప్పాను కదా ఇప్పుడు 3.11.6 ఉంది కదా లేటెస్ట్ వర్షన్ ఇది మొబైల్లో. సో ఇప్పుడు ఏంటంటే పైథాన్ అనేది ఇట్లా ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వచ్చితే మళ్ళీ ఒకసారి రన్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా సిస్టంలో అయితే ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు పక్కా అది పాత్ అనేది ఎగ్జిక్యూషన్ పాత్ అనేది యాడ్ చేయాలి, లేదంటే ఈ పైథాన్ అనేది రాదు, ఎర్రర్ చూపిస్తుంది మీకు ఈ ప్లేస్లో. ఇలా మనం చేసుకోవాలంటే డైరెక్ట్ చేసుకోవచ్చు, ఇలా కూడా అంతే. ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, ప్రింట్ ఓపెన్ బ్రాకెట్ డబల్ క్వోషంట్ హలో వరల్డ్ డబల్ క్వోషంట్ క్లోజ్ బ్రాకెట్, ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్ టర్మినల్ వాళ్ళకి టర్మినల్ అట్లా. సో ఇంకోటి వచ్చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ రిప్లీట్ అని కొడితే మీకు ఇది వస్తుంది. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అయినా కానీ గూగుల్ అకౌంట్ అంటే నువ్వు గూగుల్ చేద్దాం. ఇది కంప్లీట్గా మొబైల్లో టూ ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి టోటల్గా. మీరు టర్మినల్ కావాలంటే టర్మక్స్ యూజ్ చేయొచ్చు, నార్మల్గా యూజ్ చేయాలనుకుంటే ఇలా యూజ్ చేయొచ్చు. లేటర్ ఇది కూడా పైసలు పెట్టి ఇప్పుడు క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రిపెల్ అంటే నోట్ పైథాన్ సెలెక్ట్ చేసుకొని టైటిల్ ఏమైనా మన ఇష్టం పెట్టుకోవచ్చు. పైథాన్ ట్యుటోరియల్ క్రియేట్. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మీరు మెయిన్ డాట్ ఫైల్ ఉన్నారు కదా, కోడ్ రాయొచ్చు ఇక్కడ డైరెక్ట్ print ప్రింట్. మీకు సజెషన్స్ వస్తాయి ఇట్లా, ప్రింట్ డబల్ క్వోషన్స్ హలో వరల్డ్. రన్ ఉంది కదా మీకు ఆల్రెడీ తెలుసు కదా, రన్ అని కొట్టేస్తే మీకు ఆటోమేటిక్ ఇలా కూడా రన్ అవుతుంది. రన్ వచ్చేసి ఎక్స్క్యూట్ అయిందిగా హలో వరల్డ్ అని వచ్చింది. మళ్ళీ బ్యాక్ పోవాలంటే ఇక్కడ మెయిన్ డాట్ పీ కొట్టేసి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇది రిపెల్ట్లో చేసుకోవాలంటే ఇది మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఇది సేవ్ అవుతుంది కదా, రిప్లేట్ ఓపెన్ చేస్తే మనం సేవ్ చేసింది వెళ్ళుంటుంది. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది మన మెయిన్ ఫైల్ ఏదంటే అది ఆటో సేవ్ అయిపోతుంది. ఇలా ఇంకా ఒకవేళ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేయొచ్చు. ఇట్లా దగ్గర వాట్సాప్ లేదు కానీ మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ అనొచ్చు. ఫ్రెండ్స్కి ఎవరికైనా చూపించాలనుకుంటే నార్మల్గా మీది కోడింగ్ది. సో ఇది ఈ రిప్లీట్లైనా చేసుకోవచ్చు, పైథాన్లైనా చేసుకోవచ్చు, టర్మక్స్లైనా చేసుకోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్, అంటే ఎట్లెట్లా ఎక్కడెక్కడ నుంచి చేసుకోవచ్చో చెప్పిన. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది కదా అన్నిట్లా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము సింటాక్స్ ప్లస్ అవన్నీ ఎర్రర్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలో అవి చూసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ సింటాక్స్ ప్లస్ డేటా టైప్స్ చూసుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలోనే వస్తాయి. సో ఇంకా ఇప్పుడు ఏదైతే వాయిస్ ఉందో ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అంటే లేదా మంచిగా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మైక్ వల్లనే ఇంత లేట్ అయింది. ఈరోజు డెలివరీ అయింది మైక్. సో బుక్ చేసి కూడా చాలా రోజులు అయింది, ఇప్పుడు వచ్చింది అది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. వాట్సాప్ ఛానల్ చాలా సెక్యూర్ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే నాది మీకు కనిపించదు, మీది నాకు కనిపించదు, అసలు ఎవరికి అయితే కూడా తెలియదు. మీకు కూడా చూపించిన కదా, అంత ప్రైవసీ ఉంది. సో ఎవరైనా జాయిన్ కావచ్చు వాట్సాప్ ఛానల్లో.
ఎటువంటి ఏముండవు, అసలు ఎవరు చాటింగ్ చేయరు, ఎవరు పంపించలేరు. సో నేను ఒక్కనే అలా ఇన్స్టంట్ నోటిఫికేషన్స్ గురించి నేను అది క్రియేట్ చేసిన అంతే. ఖాళీ నోటిఫికేషన్ ప్లస్ టైం టేబుల్స్ ఏమైనా ఉంటేనే అలా పెడతా ఎప్పటి నుంచి. టెలిగ్రామ్లో పెడతా కానీ కొంచెం ఫాస్ట్గా అంటే మనకు వాట్సాప్లో నేను ముందు పెట్టేస్తా. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.